వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరొక కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ముత్తుకూరు పోలీసులు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పూర్తయింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 3 రోజుల కస్టడీలో 60 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్నింటికి మాత్రమే కాకాణి సమాధానం చెప్పారని, మరికొన్నింటికి జవాబులు దాటవేశారని సమాచారం. ఇంకొన్ని ప్రశ్నలకు తెలీదు, మర్చిపోయాను అని చెప్పారట కాకాణి గోవర్ధన్ రెడ్డి. పైగా రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకే తెలిపారట ఆయన. మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉందా, ఉంటే వారు ఎవరు అని పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది. నగదు బదిలీలు జరిగాయా, ఒకవేళ జరిగితే ఎలా జరిగాయని క్వశ్చన్ చేశారని తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కు సంబంధించి సాక్ష్యాలు కాకాణికి చూపించినట్టుగా సమాచారం. బ్యాంకు లావాదేవీలు కూడా కాకాణి ముందు పెట్టారట పోలీసులు. A1, A2, A3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నలు అడగ్గా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది.